12 నుంచి 13 కాంగ్రెస్కి వస్తాయి. ఓకే. మిగతా బీజేపీ, టీఆర్ఎస్ అయితే ఏం రాకపోవచ్చు. మీరు మాత్రం కాంగ్రెస్ అనుకుంటారు. కాంగ్రెస్ అని ఎందుకు అనుకుంటారు? రేవంత్ రెడ్డి అవి ఫ్రీ బస్ పెట్టిండు, మ్మ్. ఇంకా ఫ్రీ 500కి సిలిండర్ ఇస్తున్నాడు, మ్మ్. ఇంకా ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడు, మ్మ్. ఇంకా వడ్లకి అదంతా ఉంది కదా, ఆయన మంచిగానే చేస్తున్నాడు అని అనుకుంటున్నాం. ఓకే. ఇంకా ఏం చేయబోతారు అనుకుంటారు? అంటే మీ తరపున ఇంకా ఏం ఇంకా ఆయన ఢిల్లీలో ఆయన రాహుల్ గాంధీ పాంచ్ పెట్టిండు కదండి, మ్మ్. మ్మ్. ఆడ ఆడ కుటుంబ పెద్దకు ₹1,00,000 సంవత్సరంకి, మ్మ్. ఇంకా ఉద్యోగాలు కల్పిస్తా అంటున్నాడు. మ్మ్. అందుకోసం మేము కాంగ్రెస్కి ఇచ్చేస్తాం. ఓకే. ఓవరాల్ గా ఎక్కువ చూసుకున్నట్లయితే మనకి కాంగ్రెస్ ఎక్కువ వస్తాయని మీరు అంటారు. అవును, తప్పకుండా వస్తాయండి. సో కాంగ్రెస్ 13 సీట్లు వస్తాయి. ఒక బీజేపీ అయితే కనుక బీజేపీ 4 నుంచి 5 మధ్యలో ఉండొచ్చు. ఓకే, బీజేపీ 4 నుంచి 5 మధ్యలో, ఇంకేమో మిగతా ఉంటే కనుక ఇంకా ఎంఐఎం అది ఇంకా అది ఆయనకి ఇంకా రాసి పెట్టిన పట్టా సర్టిఫికేట్ ఆయనకి.